2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉన్నారు. బుధుడితో కలిసి ఉండబోతున్నారు. ఈ వారాంతంలో సూర్యుడితో కలిసి ఉండబోతున్నారు. 7వ స్థానంలో 3 గ్రహాలు కలిసి ఉండటం మూలంగా మీకు బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 4వ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తోంది. ఆయన 3వ దృష్టితో మీ 6వ స్థానాన్ని చూస్తున్నారు. రుణరోగ శత్రుస్థానం చూడటం మూలంగా మీకు శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 10వ స్థానం కూడా శని భగవానుడు చూస్తారు. కెరియర్లో ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుదిరితే కనుక శనివారం రోజున శివుడికి అభిషేకం చేయించండి, అలాగే శనికి కూడా తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైతే కెరియర్ పరంగా ఇబ్బంది పడుతున్నారో, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఈ వారం అనేది సకాలంలో మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారు. లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. కుజుడి దృష్టి రాహు దృష్టి కుజుడి మీద పడబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉన్న సింహరాశిలో ఉన్నారు కుజుడు. దాని మూలంగా ఖర్చులు అనేది విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి.